రండి సార్ రండి, 100 రూపాయలకి బ్రాండెడ్ టీ షర్ట్లు. అబ్బా 100 రూపాయలకి టీ షర్ట్ అంటే బాగా చీప్ అన్న. ఆ టీ షర్ట్ ఎంత? 1000 రూపాయలు. అదేంటన్నా ఇంతకలు 100 రూపాయలు అన్నా? వినపడిందిగా, మళ్ళీ అడిగితే మొప్పకం వేసుకొని. అన్నా మొత్తం నీ దగ్గర ఎన్ని టీ షర్ట్లు ఉన్నాయి? మొత్తం 80 టీ షర్ట్లు ఉన్నాయి. సరే అన్న మొత్తం అన్ని ఇచ్చేయి. 80 × 100 800. ఇంక పగిలిపోద్ది రే. 80 × 100 8000. తెలుసులో అన్న, నీకు తెలుసు లేదో అని టెస్ట్ చేసా. ఇదిగో 8000. ఇప్పుడు తీసుకెళ్ళు. అవును, ఇన్ని టీ షర్ట్లు పట్టుకెళ్ళి ఇడేం చేసుకుంటాడు? రండి సార్ రండి, బ్రాండెడ్ టీ షర్ట్లు 150 మాత్రమే. అమ్మడి అమ్మ. మామా అత్యవసరంగా ఒక 20,000 కావాలరా. వడ్డీ ఎంతైనా పర్వాలేదు. మామా నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ రా, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను రా. ఇదిగో నువ్వు అత్యవసరం ఉంటున్నావు కాబట్టి 20,000 తీసుకెళ్లి ముందే పని చూడు. థ్యాంక్స్ రా మామా, నీ మేలు జన్మలో మర్చిపోలేను రా. కొంతకాలం తర్వాత. యా 1 సెకండ్. హలో రే మామా, మా ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది. నీకు ఇంతకు ముందు 20,000 అప్పు ఇచ్చాను కదా, అది ఇప్పుడు సర్దుబాటు చేయరా. 20,000 నువ్వు నాకెప్పుడు ఇచ్చావు మామా? అదేంట్రా మామా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ అని చెప్పి నీకు 20,000 అప్పు ఇచ్చాను కదరా. ఓ అదా, ఇచ్చావులేరా బోర్డు 20,000. ఏదో 20 లక్షలు ఇచ్చింటే ఓ దెబ్బతున్నావు. నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాలే. అదే ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడంటే ఒక వారంలో ఇస్తా. రే మామా ఖచ్చితంగా ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తాను లేరా. వచ్చే వారం కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ముందు మూసుకొని ఫోన్ పెట్టు. ఏరా ట్యూషన్ ఫీజు అందరూ కట్టారా? నేను కట్టేశాను సార్. మా నాన్న వచ్చే వారం కడుతున్నారు సార్. సరే సరే. రే హేమంత్, క్యాట్ స్పెల్లింగ్ చెప్పరా. సిఏటి క్యాట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. రే బాబు, ఆర్నాల్డ్ శ్వార్జ్నెగ్గర్ స్పెల్లింగ్ చెప్పరా. ఏంట్రా? హేమంత్ 1 + 1 ఎంత? 2. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. రే 9,99,099 నుండి 3,33,033 తీస్తే ఎంతరా? ఆలోచిస్తావేంటి? ఇప్పుడు టఫెస్ట్ క్వశ్చన్. మన దేశ జనాభా ఎంతరా? 140 crores. అదిరా, చదువుకునే పిల్లలు అంటే నీలా ఉండాలి. నువ్వు సూపర్ రా. రే మహాభారతంలో కౌరవులు ఎంతమందిరా? 100 మంది. వాళ్ళ పేర్లేంటి? ఏం చదువుతున్నావురా? సార్ నాకు అర్థమైపోయింది. రేపే ట్యూషన్ ఫీజు తెచ్చేద్దాను. అబ్బా నా పర్స్ ఎక్కడ ఉంది? నా పర్స్ ఎక్కడ చూసావా? ఆ మంచం పైన ఎక్కడ ఉంటుంది చూడరా. మంచం పైన? అబ్బా ఎక్కడుందో మాకు కనిపించట్లేదు. ఏ పని చేతకాలి వీడికి. బయట చెల్లెక్కుందిరా మామ నీ పదాలేంటే పగిలిపోయి ఉన్నాయి. అస్తమాను ఇలా అంటూ ఉండరా. ఏదో తేడాగా ఉంది కదరా. ఇలా రే ఏంట్రా తేడాగా బిహేవ్ చేస్తున్నావు? తెలిసిపోయిందా? బాగా ఆకలిగా ఉంది. ఇక టిఫిన్ కొట్టి ఎక్కడుంది? అక్కడ ఉంది అన్నా. 4 ఇడ్లీ 2 వడ. తమ్ముడు తినేస్తావా? పార్సలా? తినేస్తానన్నా. వామ్మో వీడొస్తున్నాడేంటి? పార్సల్. ఏరా మామ, మన ఫ్రెండ్స్ అందరు కలిసి గోవా ప్లాన్ చేశారంట. అవునరా, మీ అందరం వెళ్తున్నాం. నువ్వు ఎలాగో రావు కదా, మీ నాన్న ఎలాగో పంపించలే. ఏం మాట్లాడుతున్నావురా? నేను చిన్న పిల్లని అనుకున్నావా? మీరైనా పర్మిషన్ అడగలేమో. నేను అలా చెప్పొచ్చేస్తా. నాన్న గోవా వెళ్ళొస్తా. నేను రావడం కుదరదు కానీ మీరు వెళ్ళొచ్చాను రా. గిరి ప్రదక్షిణలో ప్రసాదాల బ్యాచ్. మామా మధ్యాహ్నం మొదలు పెడితే సాయంత్రానికి గిరి ప్రదక్షిణ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. గిరి ప్రదక్షిణ ఎంత లేట్ అయినా పర్వాలేదు. దారిలో పంచే ఏ ఒక్క ప్రసాదాన్ని కూడా మిస్ అవ్వకుండా మెక్కాలి మనం. మామా మధ్యలో బాత్రూమ్ వస్తే వెళ్ళారా? ఏమి లేదు మామా, దారిలో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పంచుతారు. అది నువ్వు తాకుండా నీకు అర్జెంట్ అయినప్పుడు మొదల్లోకి వెళ్ళి పని కానిచ్చడమే. మనం ఈ గిరి ప్రదక్షిణకి ఎందుకు వచ్చాం? డబ్బు తినడానికి. ఎందుకు వచ్చాం? డబ్బు తినడానికి. మామా అక్కడ పులిహోర పంచుతున్నారా? అన్న పులిహోర బాగుంది, ఇంకొంచెం పెట్టవా? మళ్ళీ కావాలంటే మళ్ళీ లైన్ కట్టు. వద్దులే అన్న, లైన్ కిలోమీటర్ ఉంది. మళ్ళీ లైన్ కట్టి నీ దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం అయిపోతుంది. మామా అక్కడ ఇడ్లీ పెడుతున్నారా? ఇడ్లీ పెడుతున్నారా? పదరా మామ కుమ్మేద్దాం.